అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సనాతన ధర్మాన్ని అధునాతన కర్మంగా కొందరు అభివర్ణించటానికి కారణం ఎవరు? అన్ని మతాలను గౌరవించాలనే శాశ్వత ధర్మాన్ని ఆచరించే కొందరు సనాతనవాదులే ఈ పరిస్థితికి పరోక్ష కారణం అవ్వటం ఎంత శోచనీయం. దైవత్వానికి వారసులుగా పేర్కొంటూ కొందరు దిగంబరత్వాన్ని ప్రదర్శిస్తూ సనాతన బోధనలను వల్లవేస్తే సమాజం హర్షిస్తుందా? సనాతన సంప్రదాయవాదులైన ఈ హేయమైన సంస్కృతిని తిరస్కరించరా? సనాతనవాద వ్యతిరేకులకు ఈ చర్య హాస్యాస్పదంగా తోచదా? దీనిపై విమర్శలు గుప్పించరా? దిగంబరత్వాన్ని ప్రదర్శించి సనాతనం గురించి బోధించాలని సనాతన ధర్మంలో ఎక్కడైనా ఉందా? ఏ కొందరో వారికి తోచిన పనుల్లో ముందుకు వెళుతూ సనాతనాన్ని పొగిడేస్తే అసంబద్ధమైన ఆ చర్యలను సనాతనవాదులే అంగీకరించరనే విషయాన్ని సమాజం గుర్తించాలి. సభ్య సమాజం ఆమోదించని రీతిలో సమాజ రీతికి వ్యతిరేకంగా దిగంబర అఘోరి సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పేసినంత మాత్రాన ఆ దిగంబర చర్యను ఎవ్వరూ ప్రశంసించరు. సభ్య సమాజం సిగ్గుపడే ఆటవిక అనాగరిక చర్య అని దిగంబరత్వాన్ని అభివర్ణిస్తారు తప్ప హర్షాతిరేకాలు వ్యక్తం చెయ్యరు. జుగుప్సా రీతిలో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా దిగంబరత్వంతో సనాతన ధర్మం పేరిట బోధనలకు దిగితే ఆ దిగంబర బోధనలకు తీరును నాస్తికవాదులే కాదు, ఆస్తికులు సనాతనవాదులు తిరస్కరిస్తారు. సమాజ శ్రేయస్సుకు భంగం వాటిల్లే పరిస్థితులను ఎవ్వరైనా నిర్ద్వందంగా ఖండిస్తారు. సనాతనం పేరిట దిగంబర అఘోరి బహిరంగ సంచారం, నిరసనలు, ప్రతిఘటనలు తదితర విషయాలు ఈ వారం ఇన్డెప్త్లో చూద్దాం. జీవ చైతన్య జాతి మహోన్నత ధర్మం మానవ ధర్మం. ఆధ్యాత్మిక జ్ఞానరహిత మానవ జీవనం అసంపూర్ణమైనదని ఆధ్యాత్మికవాదులు చెబుతారు. హైందవ ధర్మంలో సనాతన ధర్మం అతి పవిత్రమైనది, అత్యాదరణీయమైనది. సనాతన ధర్మం మానవ ధర్మం, మత ధర్మం. ఏ ధర్మాల గురించైనా, ఏ ధర్మ సూత్రాల గురించైనా, ధర్మ మార్గాల గురించైనా ఏ ధార్మిక గురువులైనా బోధనలు చేయవచ్చు. సమాజాన్ని సద్మార్గంలో నడిపించటానికి ప్రయత్నించవచ్చు. అయితే సమాజ హితం భంగం కలిగేలా జుగుప్సా రీతిలో దిగంబరత్వాన్ని ప్రదర్శిస్తూ ఏ సద్బోధనలు చేసినా సమాజం స్వీకరించటానికి ఇష్టపడదు. మరీ ముఖ్యంగా సనాతన ధర్మంపై సదభిప్రాయం లేని వారికి, ఏ అభిప్రాయం లేని వారికి ఈ పద్ధతులు ఆగ్రహం రప్పిస్తాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు సనాతన ధర్మం గురించి ఏం చెబుతున్నాయి? సనాతన ధర్మంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. సనాతనం అంటే సమన్వయం, సామరస్యం అంటే భారతీయమని పెద్దలు చెబుతారు. శాశ్వతంగా స్థిరంగా ఎప్పుడూ ఉండేదే సనాతన ధర్మం. ప్రాచీన భారతదేశ వేద నాగరికత సార్వత్రిక సూత్రాలు వివరించడానికి ఉపయోగించే పురాతన సాంప్రదాయ పదమే సనాతన ధర్మం. సనాతన అనే పదానికి శాశ్వతమైన అనే అర్థం స్ఫురిస్తుంది. ధర్మం అనేది జీవితంలో కర్తవ్య మార్గాన్ని సూచిస్తుంది. సనాతన ధర్మం అనేది నిర్దిష్ట మతం, వర్గానికి చెందినది కాదు. సనాతన ధర్మం కేవలం హిందువులకు మాత్రమే చెందినది కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో భాగమే. సనాతన మతం కాదు, ధర్మం సైతం మతం కాదు. ధర్మం ఓ మార్గం, మతం దైవంపై నమ్మకం.
సత్యమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ధర్మాలను సనాతన సూత్రాలు నిర్దేశించాయి. ఓ మతాన్ని అనుసరించాలని కానీ అనుసరించకూడదని కానీ సనాతన ధర్మం చెప్పదు. సనాతన ధర్మానుచరుడు మతపరమైన వ్యక్తి కావచ్చు లేదా మతరహితుడు కావచ్చు. సనాతన అనుసరణీయులు హిందూ నాగరికతలో భాగంగా చెప్పవచ్చు. మత విషయాల్లో జోక్యం చేసుకొని రాజ్యాధికారాలను లౌకిక రాజ్యాలుగా అభివర్ణిస్తారు. ఏ మతమైనా తమ వర్గీయులకు సామాజిక జీవన విషయంలో కొన్ని సూత్రాలు నిర్దేశిస్తాయి. అయితే ఏ మత సామాజిక మూల సూత్రాలలో పాలకులు జోక్యం చేసుకోకూడదని సిద్ధాంతాలు ఉన్నా అన్ని మతాల విషయాల్లో సమానమైన కొలబద్దను ప్రభుత్వాలు ఉపయోగించడం లేదనే విమర్శలు ఉన్నాయి. మతాలకు వ్యతిరేకమైన చట్టాలు చేసే ధైర్యం ప్రభుత్వాలకు ఉండదు. అయితే ఓ మతానికి చెందిన పాలకులు మతపర వర్గాల మెప్పు కోసం స్వమత్వంపై ఆంక్షలు, నిబంధనలు విధించడాన్ని మనం చూస్తున్నాం. విశ్వంలో ఎన్నో ధర్మాలు ఉన్నా సనాతన హిందూ ధర్మం ప్రాచీన ధర్మంగా కీర్తించబడుతోంది. సమాజంలో నైతికత, ఆధ్యాత్మికత, జాగృతి తీసుకురావడానికి విశేషంగా దోహదపడేది హిందూ ధర్మం అని హిందూ బంధువులు విశ్వసిస్తారు. సంస్కృత పదం సనాతన ధర్మాన్ని శాశ్వత ధర్మం లేదా శాశ్వత చట్టంగా అనువదించవచ్చు. ఎందరో హిందువులు తమ మతాన్ని వివరించడానికి ఉపయోగించే పేరు ఇది. అయితే సనాతన ధర్మం కేవలం మత విశ్వాసాల అభ్యాసాల సమితి మాత్రమే కాదు, మొత్తం హిందూ జీవన విధానాన్ని కలిగి ఉంటుంది. అనేక మతాలను కలిగి ఉన్న విస్తృత పదం హిందూ ధర్మం. హైందవ ధర్మ ఉప విభాగాల్లో ఒకటిగా సనాతన ధర్మం కీర్తించబడుతోంది. దేశంలోని మెజారిటీ ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల మత సాంస్కృతిక సాంప్రదాయాలను సూచించడానికి సాధారణంగా వాడే పదంగా దీన్ని చెబుతారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆకస్మికంగా అఘోరి దర్శనమిచ్చింది. అప్పుడప్పుడు పురుష రూప అఘోరాలు దిగంబర రూపంలో ఒంటికి విభూది రాసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు. అయితే మహిళా అఘోరి దిగంబర రూపంలో ఒంటికి విభూది రాసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దిగంబర అఘోరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒళ్లంతా విభూది, మెడలో చేతుల్లో రుద్రాక్ష మాలలు వేసుకొని త్రిశూల దారంలో ఒంటిపై నూలు పోగు లేకుండా దిగంబర రూపంలో ఆ అఘోరి ఆలయానికి వచ్చింది. కొమరవెల్లి ఆలయంలోకి దిగంబర మహిళా అఘోరి రావడంపై భక్తులు, స్థానికులు విస్మయం చెందారు. సనాతన ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి తాను కేదార్నాథ్ నుంచి వచ్చానని అఘోరి తెలియజేసింది. సనాతన ధర్మం పరమత సహనం కలిగి ఉంటుందని, సనాతనం శాశ్వతమైనదని అఘోరి తెలిపారు. అయితే అఘోరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని కొందరు ఆకతాయిలు ఆమె పేరిట సొమ్ములు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అఘోరి కోపం తారస్థాయికి చేరింది. విలయ తాండవం చేస్తూ వారి పని పడతానని శపథం చేసింది. అసలు ఈ అఘోరి ఆడమనిషే కాదని, అఘోరి రూపంలో మగవాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆడ అఘోరగా నాటకాలు ఆడుతున్నాడని, ఈ తరహా మోసగాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కొందరు తెలియజేస్తున్నారు. అంతకుముందు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి తయారైంది. తొలుత దిగంబర అవతారంలోనే స్వామివారి దర్శనానికి వెళ్తానని ఆమె పట్టుపట్టింది. అయితే ఇందుకు పోలీసులు అడ్డు చెప్పడంతో చివరకు వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకుంది. కొండగట్టుపై స్వామివారిని దర్శించుకున్న అఘోరి లోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దారు. లోక కళ్యాణం గురించి హరహర్ మహాదేవ్
మీరే చూస్తారు విజువల్గా సికింద్రాబాద్లో ఏం జరగబోతుంది అనేది. ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న ఆ దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. హర హర మహాదేవ్. కొన్ని ఏళ్ళ నుండి ఉంది కదా. చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే, ఇప్పుడు ఏమైంది, ఉందా లేదు కదా, అదే మాట్లాడండి. మరి ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? హర హర మహాదేవ్. శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పారు. కంపల్సరీ చేసుకుంటాను, మీరే చూస్తారు. ఓకే అండి, ఇప్పుడు వేములవాడకైతే రావడం జరిగింది కానీ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం చెప్తారు? వేములవాడ లోపల దర్గాని తీసేయండి, ఆ దరిద్రం తీసేస్తే గానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు. దాని గురించి మీరు మీ ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, చాలా పెద్ద ఎత్తున అన్నిటి గురించి ధర్మాన్ని కాపాడుతామని చెప్తున్నారు అంటే ఏ విధంగా ముందుకు వస్తున్నారు మీరు? మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా వెళ్తున్నాను ఏంటిది అనేది. అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు ఏ అభయారణ్యాలో ఉండాలి తప్ప జనారణ్యంలోకి వచ్చి ఈ తీరును ప్రవర్తించడం ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఘోరాలు, అఘోరీలు ధర్మ సూత్రాలు అంటూ శిష్యులను తయారు చేస్తే దిగంబర అఘోరా జాతి సమాజంలో పెరిగిపోతే ఇక నైతిక విలువలు గతి ఏం కావాలి అని నాస్తిక సమాజం ప్రశ్నిస్తోంది. ఆస్తికులు ఈ చర్యను తప్పుబట్టి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సిసలు ధార్మిక గురువులు, ఆధ్యాత్మిక శ్రేష్ఠులు, ధార్మిక ఉపన్యాసకులకు, సనాతన ధర్మ బోధనలకు ఈ తరహా వ్యక్తుల తీరు వల్ల విలువ లేకుండా పోతోందని ఆ గురువులకు చెందిన కొందరు శిష్య పరమాణువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో రాజకీయ నాయకులు మహా నేర్పరులు. ఎన్నిక ముందు ఓడమల్లన్న జపాలు, పదవులు చేపట్టాక పత్తా లేకుండా పోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఎడాపెడా ఇచ్చేసిన హామీలు నెరవేర్చలేక నేతలు తొలుత మొహం చాటేస్తారు. అనంతరం ఏవో లేనిపోని సమస్యలు సృష్టించి మాటల యుద్ధాలకు దిగుతారు. కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టేసి ఊళ్ళని రావణ కాష్టాలుగా మార్చేస్తారు. హామీల విషయాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయాక పాలన పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేసి తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టేస్తారు. తిరిగి ఎన్నికల్లో కహానీలు, హామీలకు రెడీ అయిపోతారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఎందరో హిందూ బంధువులు కౌంటర్లు ఇవ్వటం, ఉదయనిధి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటం అందరికీ తెలిసిందే. ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు. పట్టుపరుపులున్న ధనవంతుడికి నిద్ర రాదు. మరోవైపు గరకు నేలపై గురకలు పెట్టి నిద్రించే నిరుపేదలు కనిపిస్తారు. సర్వ స్టౌస్టాలు, సమస్త సుఖాలు ఉన్న పాలకాగ్రగణ్యులకు అరగని జబ్బే ఉందో, నిద్ర పట్టని పరిస్థితే ఉందో కానీ తీరి కూర్చుని కయ్యాలకు దిగుతున్నారు. ఆఫ్ కోర్సు హామీలను పక్కనదారి పట్టించేందుకు ప్రజల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేసి వాక్ యుద్ధాలకు తెరలేపుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కొన్నాళ్ల క్రితం సనాతన ధర్మంపై కామెంట్లు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని విషయాల్లో వ్యతిరేకత సరిపోదని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఇంకో అడుగు ముందుకు వేసి దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా తదితర రోగాలను వ్యతిరేకించినంత మాత్రం పోవని, వీటిని పూర్తిగా నిర్మూలించాలని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని సైతం కూకటి వేళ్లతో పెకిలించాలని ఆయన అన్నారు. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் సమత్వத்திற்கும் సమూహ నీతిக்கும் ఎదురానది. సనాతనం అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ మారనిది అని అర్థం. దీనిని ఎవరూ మార్చలేరు.
ప్రశ్నించలేరు. అయితే సనాతనం ప్రజలను కులం పేరుతో విడదీస్తోందని ఆయన అన్నారు. ఉదయనిధి ప్రసంగం వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు, సమర్థనలు రెండూ వచ్చాయి. అధికార పక్షం కాదని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేస్తే వైరిపక్షం నేతలు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. When I practiced my Sanatana Hindu Dharma, these so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఖండించారు. ఉదయనిధి ప్రసంగం వీడియో క్లిప్ను ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసి తన వెర్షన్ తెలిపారు. సనాతన ధర్మాన్ని ఉదయనిధి మలేరియా, డెంగీలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాకుండా నిర్మూలించాలని చెప్పారు. దేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరినీ నిర్మూలించాలనేది ఆయన ఉద్దేశమని, ఎందుకంటే దేశంలో 80% మంది సనాతన ధర్మాన్ని అనుసరించే వారే అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిలో డీఎంకే కీలకమైన మిత్రపక్షం. చాలా కాలంగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తోంది. ముంబైలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఇదే ఏకాభిప్రాయం కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై సైతం ఉదయనిధి స్టాలిన్ మీద ఆయన కుటుంబం పైన విరుచుకుపడ్డారు. The word Sanatana Dharma, it is there even before Christian religion came or an Islamic religion came. Even before what Udayanidhi in December 2022, he calls himself as a Christian. Even before that it came. What Udayanidhi spoke yesterday, every Indian, all the 142 crore Indians should conduct. He was reading from a prepared text, which means consciously the text was prepared. Eradication of a particular culture. If I can equate some other word to it, it's called genocide. That is what Hitler did for Jews. Who's Udayanidhi Stalin to abolish Sanatana Dharma? It can never be abolished. It is not about Hindu outfits or Hindu leaders or people practicing Hindu religion criticizing. The word Sanatana Dharma, it is there even before Christian religion came or an Islamic religion came. Sanatana Dharma means eternal Dharma, timeless Dharma, a Dharma that will stand the test of time. That is the meaning of Sanatana Dharma. It is there for a long, long, long time. సనాతన ధర్మాన్ని ఎవరూ తొలగించలేరని రామ జన్మభూమి చీఫ్ మహంత్ ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతోందని, అన్ని మతాలు, వర్గాలు దాని నుంచే ఉద్భవించాయి. భవిష్యత్తులో సైతం ఇది ఇలాగే ఉంటుంది. దీనిని ఎవరూ చెరిపేయలేరు అని దాస్ తెలిపారు. సనాతనం అనే మాటలను ఉదయనిధి అర్థం చేసుకోలేకపోయారు. అందుకే దాన్ని నిర్మూలించాలని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది పూర్తిగా తప్పని సత్యేంద్ర దాస్ వ్యాఖ్యానించారు. सनातन धर्म आद से धर्म है, उसी से सारे जितने भी धर्म हैं, जितने पंथ हैं, उनकी उत्पत्ति हुई है. उसको किसी भी कीमत से मिटाया नहीं जा सकता. चाहे खेल मंत्री उदयनिधि के साथ अनेकों आ जाएं तब भी, चाहे पूरा विरोधी हो जाए, लेकिन वह जो सनातन धर्म है वह आज से आया है, वो अंत तक रहेगा. जितना भी है, चाहे वो अपनी माता पिता की सेवा करना, ये भी धर्म है, यह भी सभी लोग करते हैं. उससे कोई भी व्यक्ति वंचित नहीं है. जो भी माता पिता की सेवा करता है वो भी सनातन धर्म के अनुसार है. जो अपने पुत्रों के परिवारों को पालन करता है वो भी उसी सनातन धर्म से है. तो वो सनातन धर्म का वस्तुतः अर्थ ही नहीं समझा. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. చట్టాన్ని అమలు చేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్లో పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని రక్షించడానికి, దాని విశ్వాసాలకు హాని కలిగించే చర్యలను నివారించడానికి బలమైన చట్టం అవసరమని, వెంటనే ఈ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. This is what you secularists say. नेता निमग्न दिन रात शांति चिंतन में, कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में. यज्ञाग्नि हिंद में समझ नहीं पाती है, पौरुष की ज्वाला रोज बुझ जाती है. Sometimes we should communicate our pain. We should tell the group of pseudo secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other. సనాతన ధర్మం ఉదయనిధి లాంటి వారిని లక్షల మందిని చూసిందని, కాల పరీక్షకు తట్టుకుని సనాతన ధర్మం నిలిచిందని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ వ్యాఖ్యానించారు. భయంకర చొరబాట్లు, విధ్వంసాలను సైతం ఎదుర్కొని సనాతన ధర్మం నిలిచిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిపైన ఇలాంటి దాడులు జరిగాయని, అయినా ఈ దేశంలో సనాతన ధర్మం నిలిచి ఉందని ఆయన అన్నారు. హిందూ మత సంప్రదాయ దృక్పథాన్ని సూచించటానికి సనాతన ధర్మం అనే పదం ఉపయోగపడిన, సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం, శాశ్వత క్రమం అని వేదాంగ పండితులు, ధార్మిక స్రష్టలు, ఆధ్యాత్మిక గురువులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక మతానికి, దేశానికి సంబంధించిన పదం కాదు. ధర్మం తరచూ కర్తవ్యం, మతం మతపరమైన విధిగా పిలువబడిన లోతైన అర్థాన్ని కలిగి ఉంది. స్వీయ క్రమశిక్షణ, స్వీయ అవగాహన, స్వీయ పరివర్తనను ప్రాచీన ఆధ్యాత్మిక మార్గదర్శి భగవద్గీత తెలియజేస్తుంది. తరగతి, కులం, వర్గంతో సంబంధం లేకుండా శాశ్వత సంపూర్ణ విధులను నిర్దేశించిన పద్ధతులను సూచించడానికి ఉపయోగపడేది సనాతన ధర్మంగా తెలుస్తోంది. విధుల్లో నిజాయితీ, స్వచ్ఛత, సద్భావత, దయ, సహనం, ఆత్మ నిగ్రహం, దాతృత్వం, ప్రాణహానికి తలపడకుండా ఉండటం, సన్యాసాశ్రమాలను ఉత్తమ ధర్మాలుగా చెబుతారు. వాదులు, సంస్కరణవాదులు, అనుచర ఘనాల కోసం పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్య సమాజం, రాధాస్వామి, రామకృష్ణ మిషన్లలో ఈ పోటీలు నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. కాలానుగుణ మార్పుల్లో సనాతన ధర్మాలను ఆధునిక మార్గాల్లో ప్రచారం చేసే సమాజాలు సైతం ఉద్భవించాయి. ప్రతి హిందువు దేశభక్తుడు కాకపోవచ్చు. అయితే దేశభక్తులందరూ హిందువులే. హిందువులందరూ అన్ని మతాలతో కలిసి బ్రతకడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకే హైందవానికి సంపూర్ణ విజయం లభిస్తే దేశంలో అందరూ క్షేమంగా ఉంటారని హిందూ బంధువులు వ్యాఖ్యానిస్తారు. అఖండ రీతిలో దేశం వెలిగిపోతూ నిత్యాభ్యుదయంతో సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే ఆ లక్ష్యాలను కోరేవారు దేశ ధర్మాలకు దిక్కుగా నిలిచే నాయక శ్రేణులకు మద్దతు ఇవ్వాలి. రాజకీయాలకు, కుల, మత వర్గాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురాణ పరంగాను మహాభారతంలో అవమానానికి గురైన పాండవులు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేలుతో ప్రకటిస్తారు. ధర్మానికి హాని కలిగినప్పుడు స్వపర భేదాలు చూడకుండా శత్రు సంహారం చేయాలని గీతాచార్యులు పార్థునికి గీతాబోధన చేస్తాడు. ధర్మానికి హాని జరిగినప్పుడు ప్రతి యుగంలో తాను జన్మించి ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేస్తానని శ్రీకృష్ణుడు తెలియచేస్తాడు. కాలో ఆస్మే లోక క్షయ
కృత విద్ధో అని భగవద్గీత బోధన చేస్తాడు. అసుర గుణాలు ప్రబలినప్పుడు, రాక్షస గణాలు ఆగడాలు పెరిగిపోయినప్పుడు, అధర్మం విలయతాండవం చేస్తున్నప్పుడు తాను మృత్యు రూపంలో ఉద్భవించి విశ్వ వినాశనం చేస్తానని శ్రీకృష్ణుడు చెబుతాడు. అణుబాంబు పితామహుడిగా పేరొందిన డాక్టర్ జె రాబర్ట్ ఓపెన్ హైమర్ ప్రపంచంలోని తొలి అణు విస్ఫోటనాన్ని మెక్సికో అలమోగోర్డోలో ఎడారిలో జూలై 16, 1945న ప్రయోగించినప్పుడు ఆ అపూర్వ కాంతి పుంజాలను తిలకించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ పెదాల నుంచి భగవద్గీతలోని శ్లోకం అనుకోకుండా వచ్చింది. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపద్ ఉద్ధితాతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా కారణరహితం పబ్బం గడిపేసుకోవాలనే రీతిలో ఎవరైనా అనుచిత వైఖరులకు, అకారణ కలహాలకు దిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చారిత్రక ఘటనలు చెబుతున్నాయి. నియమ నిష్టలతో ఎంతో కఠోర దీక్షతో ఉండే అఘోరాలు శిక్షణ పొందుతారు. ఇతర హిందూ వర్గాలకు భిన్నమైన విధానం ఉన్నా ఇది ప్రతిభావంతమైనదని తాంత్రిక మంత్ర తంత్రవాదులు చెబుతారు. హైందవ ఆరాధ్య జ్ఞాన దేవతలు తారా, కాళీ వంటి దశమహావిద్యలలో ఒకసారి ఆవాహనం అయితే అఘోరాలకు అతీంద్రియ శక్తులు లభిస్తాయని అఘోరా పెద్దలు చెబుతారు. అఘోరాల మహావిద్యల్లో బాగా ప్రాచుర్యం ధూమావతి, బగళముఖి, భైరవి. అఘోరీలు అతీంద్రియ శక్తుల కోసం ప్రధానంగా పూజించే పురుష దేవతలు మహాకాళ, భైరవ, వీరభద్ర, అవధూత తదితరులు. లోతైన అంతర్గత సాంస్కృతిక నమూనాలను నేర్చుకునే ప్రక్రియే అఘోర సాధనగా చెబుతారు. వారణాసి అఘోరా ఫౌండేషన్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిరుపేద మహిళలకు వృత్తిపర శిక్షణ అందించటం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం తదితర ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అమృత్ సాగర్ ఎన్విరాన్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. సమాజ అభ్యుదయానికి అఘోర సంస్థలు పాటుపడటం అభినందనీయం. సమాజ కట్టుబాట్లను అధిగమించి దిగంబరత్వంతో సభ్య సమాజంలోకి రావటంపై అభ్యంతరాలు తప్ప సేవా కార్యక్రమాలు, సనాతన బోధనలు చేయటాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. దిగంబర చేష్టలతో పూజాధికాలు అనివార్యం అయినప్పుడు రహస్య జీవనమే ఉత్తమం. ఇది ఈ వారం ఇన్డెప్త్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ ఇన్డెప్త్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.